సార్, మీరు అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్గా ఉన్నారు. భవిష్యత్తులో దేవుడు కరుణిస్తే మీ కుమారుడు కష్టపడి చదివితే కలెక్టర్ కూడా కావచ్చు. ప్రస్తుతం ఇప్పుడు మీ అల్లుడు కూడా, అంటే మీ సన్నిలా కూడా ఇప్పుడు కలెక్టర్గా ఉన్నారు తమిళనాడులో, మదురై జిల్లాలో అని చెప్పారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీ అల్లుడు కలెక్టర్, మీరేమో జాయింట్ కలెక్టర్, మీ అల్లుడు కలెక్టర్, ఎలా ఉంటుంది ఆ ఫీల్? ఎందుకంటే ఇద్దరం ఐఏఎస్ ఆఫీసర్స్మే, ఇద్దరు 2007 బ్యాచ్కి చెందిన వాళ్ళమే. నేను ప్రమోషన్తో వచ్చాను, ఆయన డైరెక్ట్ రిక్రూట్గా వచ్చారు. తమిళనాడులో ఏమంటే ఎక్కువ జిల్లాలు ఉన్నాయి కాబట్టి వారికి త్వరగా కలెక్టర్షిప్ వచ్చింది. ఎవరు పొందినా అందరము ఎప్పుడూ షేర్ చేసుకుంటూ ఉంటాం. ఆయన ఎక్స్పీరియన్సెస్ నాతో, నా ఎక్స్పీరియన్సెస్ ఆయనతో. తప్పనిసరిగా ఎవ్రీ వీక్ సండే రోజు షేర్ చేసుకుంటూ ఉంటాం. షేరింగ్ సెషన్ అనమాట. అంటే కుటుంబంలో, మా కుటుంబంలో ఏమంటే కనీసం 3 ఐఏఎస్ ఆఫీసర్లు కావాలనేది నా తీవ్ర ఆకాంక్ష. ఎందుకంటే నేనయ్యాను, నా కూతురు కావాలని అనుకున్నాను, మా అమ్మాయి కానీ అల్లుడైనాడు, కానీ పర్లేదు. కాకపోతే కొడుకు కూడా కావాలనుకుంటాం. నా కుటుంబంలో 3 ఐఏఎస్ ఆఫీసర్లు తప్పనిసరిగా ఉండాలనేది నా ధ్యేయం అన్నమాట. ఎందుకంటే ఏ కుటుంబంలో అయితే 3 వ్యక్తులు ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారు, ఆలోచనలు పంచుకుంటాం, ఇంకా మెరుగైన రీతిలో ప్రజలకు సేవను తీసుకొని వెళ్ళగలం అన్నమాట. కాబట్టి ఎక్కువ మంది సేవను చేసుకోగలిగితే తప్పనిసరిగా అదే లైఫ్ అంబిషన్ అవుతుంది. మొత్తం 3 కలెక్టర్లు ఖచ్చితంగా ఉండాలనేది మీ తప్పనిసరిగా. వారాంతరంలో మీరు కుటుంబ విషయాలే చర్చించుకుంటారా ఏమన్నా, ఈ మీ అడ్మినిస్ట్రేషన్స్ గురించి ఏదైనా? ఎందుకంటే ప్రతి వారం సండే రోజు ఏం చేస్తామంటే బై అండ్ లార్జ్ ఇంట్లోనే ఉంటాము. ఒకవేళ ఇన్ కేస్ ఎమర్జెన్సీ పడితే తప్ప బై అండ్ లార్జ్ ఉంటాం. కాబట్టి సండే ఈవినింగ్ కాన్ఫరెన్స్ కాల్లోకి ఒక్కోసారి వస్తాము, అందరము కుటుంబ సభ్యులము. లేదు ఇండివిజువల్గా మాట్లాడుకుంటూ ఉంటాము, కుటుంబ విషయాలు చర్చిస్తాము. కుటుంబాన్ని ఏ విధంగా ప్రగతి వైపు తీసుకొని వెళ్ళాలి అనేది ఒకటి చాలా ముఖ్యమైనది. పిల్లల్ని ఏ విధంగా తీసుకొని వెళ్ళాలి, వాళ్ళకి ఏ విధంగా మార్గదర్శకులు కావాలి అనేది ఒకటి. రెండవది ఇంకా అడ్మినిస్ట్రేటివ్ షేరింగ్ ఉంటుందన్నమాట. మీ జిల్లాలో ఏం చేస్తున్నాం, మా జిల్లాలో ఏం చేస్తున్నాం, ఇంకా మెరుగైన రీతిలో మనం చేయాలి అనుకుంటే ఇన్నోవేటివ్గా. ఎందుకంటే నేను ఎప్పుడు ఇన్నోవేటివ్గానే వెళ్ళాలనుకుంటాం. ఇన్నోవేషన్స్, ఇలస్ట్రేషన్స్, ఇన్వెస్టిగేషన్స్ అని 3I కాన్సెప్ట్ ఉంటుందన్నమాట నాకు మైండ్లో. కాబట్టి ఆ ఇన్నోవేషన్స్ వైపే తీసుకొని వెళ్ళాలని గట్టిగా నేను ఏదైతే మన జిల్లాలో అమలు పరుస్తున్నామో అది వారికి చెప్తాను, వారు ఏదైతే ఆయన జిల్లాలో అమలు పరుస్తున్నా అది మాకు చెప్తాడు. ఇద్దరము స్టడీ చేస్తాము, ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసుకోవాలి కూడా ఒక కలెక్టివ్ కన్సెన్సస్కి వస్తామన్నమాట. ఇప్పుడు ఇప్పటివరకు ఏదైనా అలా ఇచ్చిపుచ్చుకున్నారా సార్? ఏదైనా స్కీమ్స్ దండిగా చేసుకున్నాము. నేను ఇక్కడ స్వీకారం కార్యక్రమం పెట్టాము. స్వీకారం కార్యక్రమం అంటే ప్రభుత్వ సొమ్ము 1 పైసా ఖర్చు పెట్టకుండా దాతల యొక్క సౌభ్రాతృత్వంతో, దాతల యొక్క భాగస్వామ్యంతో ఇక్కడ ఉన్న SC, ST, BC హాస్టళ్లను, ప్రభుత్వ భవనాల్లో ఉండే హాస్టళ్లను గుర్తించి వాళ్ళ దగ్గర దాతలు, ఇప్పుడు ఎంప్లాయీస్ కావచ్చు, ఇండస్ట్రియలిస్టులు కావచ్చు, ఫ్యాక్టరీ ఓనర్స్ కావచ్చు, రైతులు కావచ్చు, వీళ్ళందరితో మాట్లాడి వారు తాను సంపాదించిన దాంట్లో ఒక 10% కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా భావించి హాస్టల్లో కనీస మౌలిక సదుపాయాలు తీసుకొని రావాలని అనుకున్నాం. కాబట్టి కింద ఫ్లోరింగ్ రిపేర్ చేయించడము, పెయింటింగ్ వేయించడము, తర్వాత టాయిలెట్స్ ఫంక్షనింగ్లోకి తీసుకొని రావడము, డ్రింకింగ్ వాటర్కి ఫెసిలిటీ ఉండడము, లైటింగ్ ఉండడము, ప్లేట్స్ ఇప్పించడము, మెష్ ఏర్పాటు చేయడము, బుక్స్ లాంటిది ఏర్పాటు చేయడం, ఇవన్నీ చూసి స్వీకారం కార్యక్రమం అనేది పెట్టాము. అది ఆయనకు కూడా బాగా నచ్చింది, వారు కూడా ఇంప్లిమెంట్ చేసేదానికి ప్రయత్నిస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఈరోజు సర్టిఫికేట్ల కార్యక్రమాన్ని కూడా తీసుకొని వచ్చాం, సదా మీ సేవలో అనేది. అది కూడా ఆయన చాలా ముందు దృష్టితో దాన్ని కూడా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ సర్టిఫికేట్లు మనకు అవసరం. రెసిడెన్స్ మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం లేదు పిల్లలకి ఈరోజు, ఎందుకంటే రెసిడెన్స్ బదులు రేషన్ కార్డు ఉంది, అడ్రస్ ఉంటుంది, ఎవరికి అవసరం లేదు. ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అవసరం లేదు. ఇన్కమ్ సర్టిఫికేట్ ఇచ్చింది కూడా తహసీల్దారే, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇచ్చేది కూడా తహసీల్దార్. ఎందుకు అవసరం లేదు? వైట్ రేషన్ కార్డు ఎవరికి ఉంటే వాళ్ళు బిలో పావర్టీ లైన్, కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అవసరం లేదని అందరికీ చెప్పేశాము. ఇన్కమ్ లేదు, రెసిడెన్స్ లేదు, ఇంకా కావాల్సిందేమి? ఇంటగ్రేటెడ్ సర్టిఫికేట్, క్యాస్ట్, నేటివిటీ, డేట్ ఆఫ్ బర్త్, ఈ 3 కలిసి ఇంటగ్రేటెడ్ సర్టిఫికేట్ ఉంటుంది. దీని గురించి ప్రతి వాళ్ళు ఏం చేస్తారంటే 5వ తరగతిలో చదివేవాళ్ళు, ఎలిమెంటరీ స్కూల్లో ఉండేవాళ్ళు, యూపీ స్కూల్లో ఉండే 7వ తరగతి చదివేవాళ్ళు, హై స్కూల్లో ఉండే 10వ తరగతి చదివేవాళ్ళు, ఇంటర్మీడియట్లో ఉండే 2nd ఇయర్ చదివేవాళ్ళు, డిగ్రీలో ఉండే ఫైనల్ ఇయర్లో చదివేవాళ్ళు, యూనివర్సిటీలో ఉండే ఫైనల్ ఇయర్ చదివేవాళ్ళు, ప్రొఫెషనల్ కాలేజీలో ఉండే ఫైనల్ ఇయర్, వీళ్ళందరికీ సర్టిఫికేట్లు అవసరం. రేపు పై చదువుకు పోవాలన్నా లేదా ఉద్యోగానికి పోవాలన్నా అందరూ మే, జూన్లో అప్లై చేసేవాళ్ళు. తహసీల్దారు హెవీ ప్రెషర్కి గురవుతారు. ఎందుకంటే అప్పుడు రోజుకు ఒక్కొక్క తహసీల్దార్ 600 సర్టిఫికేట్లు కూడా సంతకాలు పెట్టాలి.
ప్రెషర్ అటువంటిది. ఒకరోజు లీవ్ పెట్టాడు అనుకోండి, పాపం సర్టిఫికేట్లు మిస్ అవుతుంది. వాళ్ళకి అవకాశం వెళ్ళిపోకూడదు, ఆపర్చునిటీ అనేది పోకూడదనే ఉద్దేశంతో ఇప్పుడే మొదలుపెట్టాను. ఫిబ్రవరిలోనే మొత్తం మన జిల్లాలో 1000కి పైగా ఇన్స్టిట్యూషన్స్ని ఐడెంటిఫై చేశాను. గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్, గవర్నమెంట్ కాలేజ్, ప్రైవేట్ కాలేజ్, అట్లా ఐడెంటిఫై చేసి మొబైల్ మీ సేవ పెట్టాను. మొబైల్ మీ సేవ, సదా మీ సేవలో కార్యక్రమం ద్వారా అక్కడే ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి అక్కడే అవగాహన అక్కడే అప్లోడ్ చేస్తున్నాం. మీకు ఆలోచన ఎలా వచ్చింది సార్ అసలు? ఎందుకంటే ఆ సర్టిఫికేట్ వల్ల ఎవరు కోల్పోకూడదు అనేది ముఖ్యం. ఎందుకంటే మేము చిన్నప్పుడు చదివేటప్పుడు మా ఇంటి దగ్గర ఒకరు ఉండేవాళ్ళు, పాపం అబ్బాయి మంచి ఇంటెలిజెంట్ అనమాట. ఆ అబ్బాయికి సకాలంలో 6 రోజుల్లో 70లో సర్టిఫికేట్ దొరకలేదు. బ్యాడ్ లక్, మేయర్ స్ట్రోక్ ఆఫ్ బ్యాడ్ లక్ వల్ల. మంచి ఇంటెలిజెంట్ అబ్బాయి 1 ఇయర్ లైఫ్ స్పాయిల్ అయింది. ఎప్పుడు మాతో చర్చించేవాడు అనమాట. అది నాకు ఆలోచనగా ఉండేది. మనం ఎట్లయినా పై స్థాయికి వెళ్ళినప్పుడు, అధికారంతో ఉన్నప్పుడు తప్పనిసరిగా దీన్ని అమలుపరిచి అందరికీ కానీ మనము సర్టిఫికేట్లు ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా ఫిబ్రవరి మార్చ్ కల్లా అందరు స్టూడెంట్స్కి సర్టిఫికేట్లు అక్కడే అడ్మినిస్ట్రేషన్ అట్ ద డోర్ స్టెప్స్ తీసుకొని వెళ్ళాను. కాబట్టి ఆల్వేస్ ఎట్ యువర్ సర్వీస్ ద్వారా వాళ్ళ దగ్గరికే తీసుకొని వెళ్ళి అన్ని సర్టిఫికేట్లు ఇచ్చేయడం జరిగిందనమాట. కాబట్టి అది సదా మీ సేవలోని డాక్యుమెంటేషన్ కూడా చేసామన్నమాట. కాబట్టి చేసి ఇది రాష్ట్ర స్థాయిలో కూడా గౌరవనీయులు సిసిఎల్ఏ గారికి కూడా వారి యొక్క ఆలోచనలు కూడా మిక్స్ చేశాము. గౌరవనీయులు వారి గురువు లాంటి వాళ్ళు మాకు. కాబట్టి అన్నిట్లో వారు మాకు గైడెన్సు, దిక్సూచి, కాబట్టి దశను దిశను నిర్ణయించారు. కాబట్టి రాష్ట్రం అంతటా కూడా దీన్ని తీసుకొని పోవాలని గట్టిగా చెప్పారనమాట. సదా మీ సేవలో కార్యక్రమాన్ని ఇది కూడా మా సన్నిన్లాతో కూడా షేర్ చేసుకున్నాము. ఆయన దగ్గర కూడా కొన్ని స్వీప్ యాక్టివిటీస్ నేను తీసుకున్నాను. సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎన్రోల్మెంట్ ప్రోగ్రామ్ అనే కార్యక్రమాన్ని ఆయన చేసిన దానికి ఆయనకు ప్రెసిడెన్షియల్ అవార్డు వచ్చిందనమాట. హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రణబ్ ముఖర్జీ గారి చేతుల మీదుగా జనవరి నెల ఈ సంవత్సరం 25వ తారీఖున నేషనల్ ఓటర్స్ డే నాడు ఆయన ఢిల్లీలో అవార్డు కూడా తీసుకున్నాడు, ప్రెసిడెన్షియల్ అవార్డు. ఇది సదా మీ సేవలో కార్యక్రమము. డాక్యుమెంటేషన్ కూడా చేయడం జరిగిందనమాట. దీని గురించి పూర్తిగా ఇక్కడ మనకు సదా మీ సేవలో ప్రోగ్రాము అనంతపురం జిల్లాలో ఏ విధంగా తీసుకొని వస్తున్నాము, దీనికి ఇంట్రడక్షన్. ఈ గవర్నెన్స్ అంటే ఏమి? ఎలక్ట్రానిక్ గవర్నెన్స్. గుడ్ గవర్నెన్స్ ఇండికేట్స్ ట్రాన్స్పరెన్సీ, డెడికేషన్, అకౌంటబిలిటీ. సో దాన్ని గుడ్ గవర్నెన్స్ వైపు తీసుకుని వెళ్తాం. మహాత్మా గాంధీ ఒక ప్రావర్బ్ చెప్పాడు, ఆఫ్టర్ అటైనింగ్ స్వరాజ్ టు మై కంట్రీ వీ నీడ్ టు హ్యావ్ సురాజ్. సుపరిపాలన వైపు తీసుకొని వెళ్ళాలని దీన్ని తీసుకొని వచ్చామన్నమాట. సో దీనికి కొన్ని ఫేజులు పెట్టాము. ప్లానింగ్లో ఏదైనా ఒక ప్రాజెక్టు సక్సెస్ఫుల్ కావాలంటే 3 ఉంటాయండి ముఖ్యంగా: ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, రిజల్ట్. ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉంటే ఎగ్జిక్యూషన్ ఈజీ అవుతుంది. ప్లానింగ్ ఎక్సలెంట్గా చేస్తే 75% సక్సెస్ వచ్చేస్తుంది, 25% ఎగ్జిక్యూషన్. దెన్ వండర్ఫుల్ ఇన్విజిబుల్ రిజల్ట్ వస్తుంది, కనిపించదు రిజల్ట్ అనేది. అట్లా ప్రజల మదిలో హృదయాల చప్పుళ్లే విజయాలన్నమాట. కాబట్టి ఆ ప్లానింగ్ని బాగా చేశాం. ఫేజ్ 1లో మీ సేవ ఆపరేటర్స్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళడము, అక్కడ అవగాహన కల్పించడము, సర్టిఫికేట్లకు ఏమేమి కావాలి, జిరాక్సు, రేషన్ కార్డు, అప్లికేషన్ అప్లోడ్ చేయించడము, అవన్నీ చేయడం, రావడము, ఈ ట్రాన్స్ఫర్ చేయడము తహసీల్దార్కి, తహసీల్దారు ఎంక్వైరీ చేసి డిజిటల్ సైన్ చేయడము, డిజిటల్ సైన్ ద్వారా ఈ ట్రాన్స్ఫర్ మళ్ళీ మీ సేవ ఆపరేటర్కి రావడము, డౌన్లోడ్ చేయడము, మళ్ళీ ఇన్స్టిట్యూషన్కి పోవడము, మళ్ళీ సర్టిఫికేట్లు ఇచ్చేయడం. ఇట్లా ఫేజ్ వైజ్ మేనర్లో తీసుకొని వచ్చాము. ఇది ఫేజ్ 1లో పబ్లిసిటీ. ఏ విధంగా పబ్లిసిటీ చేశారు? పబ్లిసిటీకి కూడా మేము కొత్తగా ఒక అర్థం ఇచ్చాము. IMF అని పెట్టాం. అంటే ఇన్ఫర్మేషన్, మోటివేషన్, ఫెసిలిటేషన్ 3 చేసామన్నమాట. దండోరా వేయించాము, మైక్ ద్వారా అనౌన్స్ చేయించాము, అందరు MEOలతో, హెడ్ మాస్టర్స్తో నేను మీటింగ్ పెట్టాను, ప్రిన్సిపల్స్తో మీటింగ్ పెట్టాను, అందరికి పెట్టి దీన్ని చూపించామన్నమాట. వాళ్ళు సహృదయంతో స్వీకరించారు. సో దీంట్లో అవేర్నెస్, ఎన్రోల్మెంటు ఆ విధంగా చేసి 1,00,000కు పైగా విద్యార్థులకి సర్టిఫికేట్ ఇవ్వాలని ఒక ప్రాసెస్ ఫ్లో కూడా తయారు చేసామన్నమాట. తయారు చేసి ఈ మొత్తం ప్రాసెస్ ఫ్లోని ఎక్స్ప్లెయిన్ చేశాము. సదా మీ సేవలో వర్క్ ఫ్లో ఏ విధంగా ఉంటుందో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాము. తర్వాత దానికి దీనికి తేడా, ఓల్డ్ సిస్టంలో ఎట్లా పొందేవాళ్ళు, ఎంత కాలము వృధా అయ్యేది, ఎంత పాపం టైం అంతా వేస్ట్ చేసేవాళ్ళు, అక్కడ పోయి మీ సేవా సెంటర్ దగ్గర క్యూలో నిలబడి పాపం చాలా ఇబ్బందులు పడేవి. న్యూ సిస్టంలో ఎట్లా ఈ గవర్నెన్స్ వైపుకి తీసుకొని వచ్చి సులభంగా, వేగంగా రెండింటినీ చేసాం. సులభంగా చేసాము, ఈజియర్, ఫాస్టర్, ఈ 2 సేవల్ని కలిపామన్నమాట. సో ఇది ప్రెస్లో కూడా క్లిప్పింగ్ వచ్చి సదా మీ సేవలో స్టేట్ న్యూస్ పేపర్లలో కూడా వచ్చింది. తర్వాత ఇదన్నీ ప్రెస్ క్లిప్పింగ్స్ అనమాట.
ప్రతి మండలంలో ప్రతి స్కూళ్ళ దగ్గర ఈ విధంగా రావడంతో నాకు వాట్సాప్లో టీచర్స్ పేరెంట్స్ విపరీతంగా పాపం థ్యాంక్స్ చెప్తున్నారు. ఇంత అంటే ఈరోజు కూడా నాకు ఒకటే అనిపిస్తుంది, మనం మనిషి అనుకుంటే ఏ కార్యక్రమం చేసినా మంచి క్రమం ప్రజలు స్వాగతిస్తారు తప్పనిసరిగా. ఈరోజు కూడా అంతులేని అనుభూతిని వ్యక్తపరుస్తారనమాట. సో దాన్ని మనము తీసుకొని వెళ్ళొచ్చు. కాబట్టి ఈ కార్యక్రమంలో నాకు నా సహధర్మచారిని నా భార్య కూడా వారి యొక్క ఆలోచనలు కూడా ఇచ్చారు కాబట్టి వారికి కూడా నేను సదా కృతజ్ఞుడిని. ఆమె పేరు శోభలత. కాబట్టి ఆమె కూడా చాలా పూజలు ఇంకా నాకంటే ఎక్కువ భక్తి అనమాట. నేను ఎక్కువ టైము అడ్మినిస్ట్రేషన్ సేవలో తరిస్తే ఆమె ఎక్కువ టైము స్పిరిచువల్ సేవలో ఉంటారనమాట. మీ సేవ స్పిరిచువల్ కాబట్టి ఆమె స్పిరిచువల్గా ఎక్కువ ఉంటారు. మేడం గృహిణేనా సార్? మేడం గృహిణే, ఎంఏ చదివారు. ఎంఏ చదివినా కూడా తాను గృహిణిగానే స్థిరపడాలి, ఒక మంచి భార్యగా ఉండాలి, మంచి తల్లిగా ఉండాలి. ఎందుకంటే నేను ఎక్కువ టైం స్పెండ్ చేయకపోయినా నా బిడ్డలతో ఎక్కువ టైం స్పెండ్ చేసేదామె. హ్యూమన్ టచ్ అనేది ఎక్కువ ఉంటుంది. మంచి భక్తురాలు, ఎందుకంటే మంచి శ్లోకాలు నాకంటే బాగా ఆమె చెప్పగలదనమాట. ఎన్నో శ్లోకాలు వెళ్ళవేసింది. భాషలోనూ అటు భక్తిలోనూ రెండింట్లోనూ చాలా మంచి స్థాయికి చేరుకుందనమాట. 12 జ్యోతిర్లింగాలు ఇద్దరం కలిసి తిరిగాము, అష్టాదశ శక్తిపీఠాలు ఇద్దరం కలిసి తిరిగాము, 4 ధాములు తిరిగాము, పంచనాథుల్ని కొలిచాము, షట్కోణాకృతి సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల్ని కొలిచామన్నమాట. కాబట్టి అన్నిట్లో స్పిరిచువల్గా జీవితంలోనే కాకుండా స్పిరిచువల్గా కూడా మేమిద్దరం భాగస్వామ్యులుగా ఒకరి ఆలోచనలు ఒకరు తీసుకున్నాము. కాబట్టి ఆమె విద్యాధికురాలైనా ఎప్పుడు నేను చాలా ఆలోచనలు కూడా ఈరోజు కూడా ఆమెను అడుగుతూ ఉంటాను. ఎందుకంటే మనిషి నాలెడ్జ్ అనేది స్పెక్ ఇన్ ద ఓషన్. తప్పనిసరిగా నాలెడ్జ్ షేరింగ్ అనేది ఉండాలి. ఎవరు ఏ స్థాయి ఎవరు అనేది కాదు, ప్రతి ఒక్కరూ ఒక వాల్యూమ్ లాంటి వాళ్ళు. ఎవ్రీ మ్యాన్ ఈస్ ఏ వాల్యూమ్ ఇఫ్ యూ వాంట్ టు స్టడీ అన్నారు. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో జీవితం ఒక పుస్తకం లాంటిది, ఎన్నో పేజీలు. కాబట్టి బాధ వచ్చినా మనం పంచుకోవాలి అంటే ఆత్మీయులు కావాలి. అందుగురించి తెలుగులో ఒక సామెత ఉంది, సంతోషాన్ని పంచుకోవడానికి మనుష్యులు కావాలి, బాధను పంచుకోవడానికి మనస్సులు కావాలి. కాబట్టి ఆ మనస్సులే నా భార్య ఒక మంచి మనస్సుగా నాకు లభించడం జరిగిందనమాట. అందరికీ నమస్కారాలండి. నా పేరు లక్ష్మీకాంతం. నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్, 2007 బ్యాచ్. నేను ఇప్పుడు జాయింట్ కలెక్టర్గా అనంతపురం జిల్లాలో పనిచేస్తున్నాను. నాగరాజు గారు ఐడ్రీమ్ తరఫున వచ్చి ఈ వ్యక్తిగత విషయాలతో పాటు సంస్థకు మరియు వ్యవస్థకు పనికొచ్చే ఎన్నో విషయాల మీద ఇంటర్వ్యూ చేశారు. కాబట్టి ఈ ముఖాముఖి కార్యక్రమాన్ని తప్పనిసరిగా ఐడ్రీమ్ ద్వారా ప్రసరింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పనిసరిగా ప్రజలందరూ దీన్ని వాచ్ చేసి తప్పనిసరిగా దీన్ని పాటిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.